హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్ టేస్ట్తోని ఎలా చేయాలో చూద్దామా. దానికోసం ముందుగా మనం ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వాటిని డీప్ ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకున్న చికెన్ని కడుక్కొని దాంట్లోకి 4-5 పచ్చిమిర్చిని చీలికలుగా వేసుకోవాలి. అలాగే చాప్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా కొద్దిగా వేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, అలాగే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసేసుకొని పెరుగు ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు పెరుగు వేసేసుకున్న తర్వాత కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ టేస్టింగ్ సాల్ట్. నేను బిర్యానీ టేస్టీగా రావడానికి రెసిపీ చెప్తా అన్నాను కదా, దానికి మేజర్ ఇంగ్రీడియంట్ టేస్టింగ్ సాల్ట్. సో టేస్టింగ్ సాల్ట్ వేస్తే బాగా అవుతుంది. టేస్టింగ్ సాల్ట్ వేసిన తర్వాత 4 మిరియాలు, 4 లవంగాలు, 4 ఇలాచీలు, అలాగే కొద్దిగా దాల్చిన చెక్క వేసుకొని కలిపేసుకున్న తర్వాత కొద్దిగా కలర్ కోసం ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను 1/2 టేబుల్ స్పూన్. అలాగే నెయ్యి లేదంటే ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఏదైనా వేసేసుకున్న తర్వాత కొద్దిగా సాజీరా 1/2 టేబుల్ స్పూన్ సాజీరా వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని. తర్వాత 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి చికెన్ తీసేసి మనం ఏదైతే హండీలో బిర్యానీ చేద్దాం అనుకుంటున్నామో అందులోనే ఆయిల్ వేసేసుకొని చికెన్ని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత మిగిలిన ఆయిల్ని వాడుతున్నాను. సో చికెన్ బాగా ఉడుకుతున్న టైంలో మనం సైడ్కి రైస్ కడిగేసి పెట్టుకొని దాంట్లోకి కావాల్సినన్ని నీళ్ళు పోసేసుకొని సాజీరా, చెక్క, లవంగా, ఇలాయచీ, జాపత్రి, అలాగే కజ్జికాయ పౌడర్ని కూడా వేసేసుకొని బగారా పత్తా కూడా వేసుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని చాప్ చేసుకున్న కొత్తిమీర పుదీనాను కూడా వేసేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక సన్నటి నిమ్మ చెక్కను కూడా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్, నేను 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే గంజి వాడ్ చేసిన తర్వాత సాల్ట్ తక్కువైపోతుంది రైస్లో, అందుకని 2 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసేసుకొని రైస్ని 80% ఉడికించనివ్వాలి. 80% ఉడికిన తర్వాత ఆ రైస్ని తీసేసి ఈ చికెన్ ఏదైతే ఉడుకుతుందో దాన్ని లో ఫ్లేమ్ చేసేసి ఆ లో ఫ్లేమ్ పెట్టుకున్న చికెన్ మీదనే మనం 80% ఉడికిన రైస్ అంతా వేసేసుకొని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్స్ని ఒక లేయర్ లాగా వేసేసుకొని ఆ లేయర్ పైనే చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా ఇంకో లేయర్ వేసేసుకోవాలి. ఆ తర్వాత నేను ఫుడ్ కలర్స్ కొద్దిగా గ్రీన్, కొద్దిగా ఆరెంజ్ కొద్దిగా వేసుకున్నాను. ఆ తర్వాత నెయ్యి కూడా వేసేసుకొని మూత పైన ఏదైనా బరువు పెట్టేసి 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఎంతో టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ సీ, బాయ్.